హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పనుందండి. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వీరందరి ఖాతాల్లో కూడా 4 పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుందండి. 2 పథకాలు అయితే వీరందరికీ కూడా అమలు చేయబోతుంది. ఈ యొక్క 2 పథకాల ద్వారా కూడా వీరికైతే ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పంపిణీ, ఇక మిగతా పథకాలు కూడా వీరికైతే ఖాతాల్లో అయితే డబ్బులు పడేలా అయితే అమలు చేస్తుందండి. అయితే ఏ పథకాల ద్వారా వీరి ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి, ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతాయి, ఎప్పటి నుంచి డేట్లు ఇస్తారు అనేది కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇక ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకుని మీరు పొందాలంటే దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరైతే ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. సో అవన్నీ కూడా ఏమేమి కావాలి అని చెప్తాను. ఏమేమి రూల్స్ ఉన్నాయి ఈ యొక్క పథకాలు పొందాలంటే అవి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమం కోసం భారీ ఏర్పాట్లు అయితే చేసిందండి. పలు పథకాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే వీటిలో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి. ఈ యొక్క ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఈ యొక్క సెప్టెంబర్ 15వ తేదీ పైనుంచి అయితే మనకి నిర్ణయం తీసుకుంటున్నారండి. అంటే ఆల్రెడీ ఈ యొక్క పథకం ద్వారా సర్వే కూడా అయితే పూర్తి అయితే చేశారండి. రాష్ట్రంలో 250 కోట్లు ఒక నెలకు సంబంధించి ఖర్చు అవుతుందని, ఇక మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సుల్లో ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చని, సో దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని బస్సులు కూడా కేటాయించడం అయితే జరిగిందండి. ఇక ఈ యొక్క బస్సులకు సాయం మిగతా బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలిపారండి. అయితే ఏకంగా అన్ని బస్సులు ఒకేసారి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆగినట్లయితే తెలుస్తుందండి. ఇక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసేందుకైతే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధంగా ఉన్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుంది. అంటే మనకి ఆల్రెడీ ఒక సెప్టెంబర్ 15వ తేదీ పైన ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఏంటి, దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి, ఇందులో ఎటువంటి అవకతవకలు లేకుండా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందట. ఇక త్వరలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే ప్రకటిస్తుందండి. ఈ యొక్క డేట్ నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే జర్నీ అయితే చేయవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. సో వాళ్ళ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలండి, ఒక ఐడెంటిటీ ప్రూఫ్. అదేవిధంగా సొంత రాష్ట్రంలో ఎవరైతే అడ్రస్ కలిగి ఉంటారో అందరూ కూడా ఈ యొక్క జర్నీ అయితే చేయవచ్చు. ఒక రోజులో ఎన్నిసార్లైనా సరే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి. దీనికి సంబంధించి వీరి దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే చాలండి. అదేవిధంగా వీరికి సంబంధించి కొన్ని రకాల బస్సులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. ఏసీ బస్సు తప్పించి మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకంలో అయితే పెట్టేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఈ యొక్క బస్సులన్నింటిలో కూడా ఎక్కి ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి. ఇక దీంతో పాటే రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న మహిళలకి సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి. అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు అని చూస్తే కనుక ఆ యొక్క సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పొందాలంటే రేషన్ కార్డుతో పాటు కంపల్సరీ ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే పొంది అయితే ఉండాలండి. సో అలా ఉంటే కనుక ఖచ్చితంగా వీరికైతే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అదేవిధంగా ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందంటండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా ఏ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు అనేది వివరంగా తెలుసుకుందాం. ఇక దీంతో పాటు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటని చూస్తే కనుక ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీరు పొందాలంటే సో మీ దగ్గర కంపల్సరీ ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే మీరైతే కలిగి అయితే ఉండాలండి. ఈ యొక్క గ్యాస్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే అయితే కంపల్సరీ అయితే మీరైతే ఉండాలండి. సో ఈ విధంగా మీరైతే మీ గ్యాస్ అకౌంట్కి సంబంధించి కంపల్సరీ మీ పూర్తి డీటెయిల్స్ అయితే వారికి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ రకంగా అయితే మీరు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తుందండి. సో ఏ విధంగా ఇస్తుందంటే మీరు యథావిధిగా గ్యాస్ ఏ విధంగా మీరు బుక్ చేసుకుంటున్నారో అదేవిధంగా మీరైతే గ్యాస్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి.
ఇక మొదటిసారిగా మీరు కొనుక్కుంటే 3 గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అమౌంట్ అయితే చెల్లిస్తుందండి. డైరెక్ట్ మీకు బ్యాంక్ ఖాతాలోనే ఈ యొక్క డబ్బులు వచ్చేలా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఒక ఇయర్‌లో మీరు 3 గ్యాస్ సిలిండర్‌లు కొనుక్కుంటే కనుక ఆ యొక్క 3 గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి పూర్తి అమౌంట్ అయితే మీకైతే వస్తుందండి. సో, ఈ రకంగా ఈ యొక్క దీపం పథకం 3 గ్యాస్ సిలిండర్లు అయితే మహిళలందరికీ కూడా అమలు చేస్తుందండి. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం అనేది మనకి రేషన్ కార్డు, అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి వస్తుందండి. ఇక ఈ యొక్క పథకానికి రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా అయితే తీసుకోబోతున్నారండి. రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. ఇది మట్టికి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటే మరో 2 పథకాలకైతే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో అయితే చుట్టబోతుందండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచితంగా 1500 అయితే ఖాతాలో అయితే జమ చేస్తుందండి. ప్రతి నెల కూడా ఒక డబ్బులు అయితే జమ చేస్తుంది. ఇక ప్రతి నెల కూడా 1500 పొందాలంటే ఖచ్చితంగా మహిళల దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. ఇక మహిళలు ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. ఏ రూల్స్ పాటించాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది పూర్తిగా వివరంగా అయితే తెలుసుకుందాం. మహిళలందరూ కూడా కంపల్సరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అదేవిధంగా ఓసీల్లోని అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక పథకం అయితే వర్తిస్తుందండి. సో, కంపల్సరీ వీరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ అనేది కలిగి అయితే ఉండాలండి ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే. ఇక వీరి దగ్గర చదువుకున్న సర్టిఫికేట్లు ఉంటే చదువుకున్న సర్టిఫికేట్లు కూడా పెట్టవలసి అయితే ఉంటుంది. దీంతో పాటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, ఇక దీంతో పాటు ఒక బ్యాంక్ అకౌంటు మీరైతే పెట్టవలసి అయితే ఉంటుందండి. ఇక బ్యాంక్ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక దాంతోపాటే ఒక యాక్టివ్ ఫోన్ నెంబర్ అయితే మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇక అప్లికేషన్ అప్లై చేసే టైంలో 2 ఫొటోస్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి. ఆ 2 ఫొటోస్ కూడా మీరైతే ఏర్పాటు అయితే చేసుకోండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది సచివాలయాల ద్వారా అయితే జరుగుతుందండి. సచివాలయాల ద్వారా మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు మీరు పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి. ఈ యొక్క రూల్స్ ఏ రూల్స్ తీసుకొస్తుందని ఒకసారి చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారికైతే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుందండి. సో, దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరి యాన్యువల్ ఇన్కమ్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఆ కుటుంబంలో రేషన్ కార్డు ఉంటే కనుక వారికైతే పథకం అయితే త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి వారి యొక్క సంవత్సరం యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000గా నిర్ధారించడం అయితే జరుగుతుందండి. ప్రభుత్వ ఎంప్లాయీస్కి అయితే ఈ యొక్క పథకాలు అనేవి వర్తించవండి. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పథకాలకి అప్లై చేసుకోవచ్చని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుందండి. వీరికైతే అవకాశం అయితే కల్పించిందండి. మీరైతే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రతి నెల కూడా ఎర్నింగ్ చేసే ఇన్కమ్ కూడా లెక్కేయడం జరుగుతుందండి. అంటే ప్రతి నెల కూడా ఒక నెలకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో సిటీల్లో అయితే 12,000 కింద, ఇక విలేజెస్లో అయితే 10,000 కింద అయితే నిర్ధారించడం అయితే జరిగిందండి. సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక 1000 చదరపు అడుగుల లోపే ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక వారికైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి. అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు పైన 4 వీలర్ వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే ప్రతి నెల కూడా మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడవలసి అయితే ఉంటుందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలకు కానీ 3 నెలలకు కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి. ఆ టైంలో యావరేజ్ తీసుకునే టైంలో మీ కరెంట్ బిల్ అనేది ప్రతి నెల కూడా 300 యూనిట్లు దాటి వచ్చినట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకైతే ప్రభుత్వ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక వ్యవసాయ భూమి అనేది సిటీల్లో అయితే 5 ఎకర్స్, విలేజెస్లో అయితే 10 ఎకర్స్ కింద అయితే అవకాశం అయితే ఇస్తారండి. సో, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క రూల్స్ అన్ని కూడా మీరైతే కంపల్సరీ పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని అయితే ఈ యొక్క సెప్టెంబర్ ఎండింగ్ కల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందండి. ఇక దీంతో పాటే తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తుందండి. ఒక తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్లో అయితే
15,000 అయితే ఏడాదికి అయితే జమ చేస్తున్నారండి. అత్యధికంగా ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పథకం ద్వారా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్న వారికైతే 15,000 చొప్పున అయితే వస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తుందండి. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వీరి దగ్గర అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఒక్కొక్కసారి వివరంగా తెలుసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులే ఉండాలండి. అదేవిధంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇక రాష్ట్రంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కావాలంటే వారైతే 75% అటెండెన్స్ అయితే కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి ఒక అకాడమిక్ ఇయర్లో. ఇది మట్టుకు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక ముఖ్యంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చూడడం జరుగుతుందండి. అంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది. దీంతో పాటే విద్యార్థి దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. తల్లిదండ్రుల దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. విద్యార్థి యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు, చదువుకున్న సర్టిఫికేట్, తల్లిదండ్రుల యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అయితే ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలండి. అదేవిధంగా రేషన్ కార్డు కూడా మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కాలేజెస్లోని స్కూల్స్లోని చేస్తారండి. అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు కాలేజెస్లోని స్కూల్స్లోని జరుగుతాయండి. అక్కడైతే వారైతే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి ప్రాథమికంగా. తర్వాత వాళ్ళ సచివాలయాలకి అయితే ఈ యొక్క అప్లికేషన్స్ పంపిస్తారు. దాదాపు మీకు ఏంటంటే మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి మీరైతే థంబ్స్ వేసినట్లయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే పొందవచ్చండి. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ సంబంధించి కూడా మీరు ఇదే ప్రాసెస్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ఆ విద్యార్థికి సంబంధించి మీకైతే 15,000 అయితే ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఇందులో ఎటువంటి కోతలు కూడా ఉండబోవండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెప్టెంబర్ నెలలో తీసుకొస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని కూడా ఒక సెప్టెంబర్ ఎండింగ్లో అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసి మనకి అక్టోబర్ నెలలో అయితే మనకి రిలీజ్ చేసే అవకాశం కూడా చాలా వరకు అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.